నమస్తే, నేను మాధురి వీస్పై మాధురి బుటిక్ నుంచి అండి. ఈ రోజు వచ్చేసి మనము మహేశ్వరి సిల్క్స్ లో నేచురల్ డైస్ అండి. ఇవన్నీ లివా ట్యాగ్ ఉంటాయి. లివా ట్యాగ్ అంటే ఆదిత్య బిర్లా వాళ్ళు ఇచ్చే నేచురల్ డైస్ అని ఒక సర్టిఫికేట్ లాంటిది. సో ఈ లివా ట్యాగ్ ఉన్న శారీస్ అన్ని చూద్దామండి. ఫాస్ట్ గా స్టాక్ చూసేద్దాం రండి. ఇది చూసారు కదా, ఇవన్నీ బ్లాక్ ప్రింటింగ్ అంటే ప్యూర్ అజ్రక్ లాగా ఉంటుంది, కానీ అజ్రక్ కాదు, కానీ నేచురల్ డైస్. ఇది డిఫరెంట్ టైప్ ఆఫ్ నేచురల్ డైస్. అజ్రక్ డైయింగ్ అనేది టోటల్ డిఫరెంట్. అజ్రక్ డైయింగ్ కాకుండా ఇది నేచురల్ డైస్ లో వచ్చిన బ్లాక్ ప్రింట్ అండి. ఇది మహేశ్వరి సిల్క్స్ చూసారు కదా. ఇది వచ్చేసి మనకి జస్ట్ చిన్న బార్డర్ తో వస్తుంది. బ్లూ కలర్ లో ఫ్లోరల్ బ్లాక్ వచ్చింది. దీనికి బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలా ఉంటుందండి. ఈ కలర్ లోనే బ్లాక్ ప్రింట్ ఇలా వచ్చి బార్డర్ వస్తుంది చూసారు కదా. ఇవన్నీ మనకి 1800. నెక్స్ట్ ఇది కూడా సేమ్ అజ్రక్ లోనే అండి. చూసారు కదా, సేమ్ ఇది అజ్రక్ లోనే మనకి ఇది బ్రౌన్ కలర్ అండి. బ్రౌన్ కలర్ మీద లోటస్ బ్లాక్ ప్రింట్ వచ్చింది. మంచి బ్రౌన్ మీద రెడ్డిష్ ఆరెంజ్ కలర్ ఫ్లోరల్ వచ్చిందండి. దీనికి కూడా మనకి బ్లౌజ్ వచ్చేసి ఇలా బ్లాక్ ప్రింట్ వస్తుందండి. ఇలా బ్లాక్ ప్రింట్ విత్ బార్డర్ వస్తుంది చూసారు కదా. ఈ మహేశ్వరి అన్నిటికి చాలా అంటే చాలా చిన్న బార్డర్ ఉంటుంది, కానీ బాగుంటుంది ఆఫీస్ వేర్ కి. ఇది కూడా 1800. నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా అజ్రక్ టైప్ ఆఫ్ బ్లాక్ ప్రింట్ అండి. నావీ బ్లూ మీద మంచి లైట్ బ్లూ అండ్ ఆరెంజ్ కలర్ తో బ్లాక్ ప్రింట్ వచ్చింది. చిన్న బార్డర్ వచ్చింది. దీనికి వచ్చేసి మనకి బ్లౌజ్ ఇలా వస్తుందండి. ఇలాంటి బ్లాక్ ప్రింట్ బ్లౌజ్ వస్తుంది చూసారు కదా. చిన్న బార్డర్ తో చాలా సింపుల్ గా ఉంటుంది, ఆఫీస్ వేర్ కి చాలా బాగుంటుంది. ఇది కూడా 1800. నెక్స్ట్ ఇది కూడా అంతే అండి. అజ్రక్ బ్లాక్ ప్రింటింగ్ టైప్ లో వచ్చింది. అజ్రక్ టైప్ లో వచ్చిన బ్లాక్ ప్రింటింగ్ ఇవి నేచురల్ డైస్. లివా ట్యాగ్ ఉంటుంది. ఈ మహేశ్వరి సిల్క్స్ అన్నిటికి చాలా కంఫర్టబుల్, లైట్ వెయిట్ ఉంటాయి. అలాగే రెగ్యులర్ వేర్ కి కూడా చాలా బాగుంటాయి. ఇవన్నీ 1800 అండి. ఇది ఒకలాంటి మంచి బ్రిక్ రెడ్ అట్లా మెరూని షేడ్ అలా వచ్చిందండి. దీనికి కూడా బ్లౌజ్ ఇలా ప్లెయిన్ విత్ బార్డర్ వస్తుంది. దీని కాస్ట్ కూడా మనకి 1800 అండి. ఈ అజ్రక్ టైప్ ఆఫ్ బ్లాక్ ప్రింట్ ఉన్నాయండి 1800. ఇది ఏంటంటే జస్ట్ ఫ్లోరల్ బ్లాక్ ప్రింట్ వచ్చింది. పళ్ళులో వచ్చేసి మనకి అజ్రక్ ప్యాటర్న్ లోనే ఇలా బ్లాక్ ప్రింట్ ఉంది. దీని బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలా వచ్చిందండి. చిన్న డాట్స్ వచ్చి ఇలా చిన్న బార్డర్ తో వచ్చింది బ్లాక్ ప్రింటింగ్. ఇవన్నీ మహేశ్వరి సిల్క్స్, లివా ట్యాగ్ ఉంటుంది. దీని కాస్ట్ కూడా 1800 అండి. నెక్స్ట్ వచ్చేసి ఇవన్నీ వనస్పతి ప్రింట్స్ అండి. ఇప్పటిదాకా మనం చూసిందంతా బ్లాక్ ప్రింటే, బట్ అది జస్ట్ నేచురల్ డైస్. ఇదేంటి అంటే వనస్పతితో చేసిన ప్రింటింగ్, అంటే వనస్పతి ఆయిల్ తో కలిపి కొన్ని కలర్స్ ప్రిపేర్ చేస్తారు, దాంతో వచ్చిన బ్లాక్ ప్రింటింగ్. ఇది కొంచెం ఫైన్ క్వాలిటీ ఉంటుంది ఇంకా. సో దాని మీద ఇది ఒక 400 కాస్ట్ ఎక్కువ పడుతుందండి. చూసారు కదా. ఇది వచ్చేసి మనకి మంచి లాంటి లైట్ బ్లూ అండ్ ఆలివ్ గ్రీన్ కాంబినేషన్ లో ఉంది. చాలా బాగుందండి. కింద పైన దీనికి మంచి బార్డర్ ఇచ్చాడు. దీని బ్లౌజ్ వచ్చేసి ఇలా బ్లాక్ ప్రింట్ విత్ బార్డర్ వచ్చింది. చూసారు కదా, ఇలా బ్లాక్ ప్రింట్ విత్ బార్డర్ ఉంది. చాలా బాగుంది. ఇది క్వాలిటీ వైజ్ చాలా బాగుంటుందండి. ఎంత కంఫర్ట్ గా ఉంటుందో అసలు. బట్ట కూడా చాలా లైట్ వెయిట్ ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇవన్నీ వచ్చేసి 2200. వనస్పతి ప్రింట్ వి 2200 అండి. నెక్స్ట్ ఇది చూసారు కదా, మంచిగా క్రీమ్ అండ్ ఎల్లో షేడ్ లో వచ్చింది. ఇది కూడా లైట్ ఎల్లో అండ్ క్రీమ్ షేడ్ అనుకోవచ్చు, లేదా మేటీ ఎల్లో కాంబినేషన్ లో వచ్చింది. గ్రే కలర్ బ్లాక్స్ వచ్చాయండి దీనికి. దీని బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలా గ్రే కలర్ లో బ్లాక్ ప్రింట్ వచ్చింది విత్ బార్డర్. చాలా బాగుంటది. ఈ వనస్పతి ప్రింట్స్ అన్ని 2200 అండి. నెక్స్ట్ ఇది చూసారు కదా, మంచి పేస్టల్ గ్రీన్ అండి. చాలా బాగుంది. పేస్టల్ గ్రీన్ లో ఇలా బ్లాక్ ప్రింట్ వచ్చింది. కింద పైన బార్డర్ ఉందండి. దీనికి వచ్చేసి మనకి బ్లౌజ్ ఇలా వచ్చింది. బ్లాక్ ప్రింట్ విత్ బార్డర్ వచ్చింది. ఇది కూడా మనకి 2200 అండి. గ్రీన్ షేడ్. నెక్స్ట్ వచ్చేసి ఇది గ్రే షేడ్ అండి. చూసారు కదా, ఇది గ్రే వచ్చి బార్డర్ లో మనకి చెక్స్ వచ్చింది. చాలా బాగుంది. ఇది కూడా వనస్పతి డై. దీనికి బ్లౌజ్ వచ్చేసి ఇలా వచ్చిందండి. ఫ్లోరల్ ప్రింట్ విత్ ఈ బార్డర్ వచ్చింది. చూసారు కదా, చాలా బాగుంది. ఇది కూడా మనకి 2200 అండి. నెక్స్ట్ వచ్చేసి ఈ రోజు ఎపిసోడ్ లో ఇది లాస్ట్ శారీ అండి. వనస్పతి డై లో వచ్చిన పింక్ కలర్ శారీ అండి. ఇది పింక్ మీద వనస్పతి ప్రింట్స్ వచ్చాయి. చాలా అంటే చాలా బాగుంది. చూసారు కదా, దీనికి మనకి శారీ వచ్చేసి ఇలా వచ్చింది. దీని బ్లౌజ్ వచ్చేసి జస్ట్ సెల్ఫ్ ప్రింట్ వచ్చిందండి.
పింక్ లోనే సెల్ఫ్ ప్రింట్ వచ్చి ఇలా బార్డర్ వచ్చింది. చాలా బాగున్నాయి ఇవైతే, చాలా కంఫర్టబుల్ ఫ్యాబ్రిక్. చూసారు కదా, ఇదంతా మీకు ఈరోజు స్టాక్ అంతా మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇందులో కనుక మీకు ఏదైనా నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసుకొని నా నెంబర్ కి వాట్సాప్ చేయండి, లేదా స్టోర్ ని విజిట్ అవుతాము అనుకుంటే స్టోర్ లొకేషన్ వచ్చేసి ఫ్లాట్ నెంబర్ 202 మారుతి ప్లాజా, KPHP 6th ఫేజ్ అండి, వెరీ నియర్ టు నెక్సస్ రోడ్. ఎవరైనా రావాలి అనుకున్నప్పుడు నాకు వాట్సాప్ లో చేస్తే కనుక నేను లొకేషన్ షేర్ చేస్తానండి. అలాగే ఇప్పటి నుంచి మనం వాష్ కేర్ కూడా చెప్పాలనుకుంటున్నాం కాబట్టి ఈ శారీస్ అయితే హోమ్ వాష్ చేసుకోవచ్చండి. దీనికి పర్టికులర్ గా డ్రై క్లీనింగ్ అయితే ఏం అవసరం లేదు, మనము హోమ్ వాష్ చేసుకోవచ్చు. కానీ వాషింగ్ మిషన్స్ తో వేయొద్దండి. వాషింగ్ మిషన్స్ లో వేస్తే మీరు ఎంత మంచి క్వాలిటీ బట్ట కొన్నా కూడా చిరిగిపోతుంది. బట్ హ్యాండ్ వాష్ చేసుకోవచ్చు, నార్మల్ గా ఇంట్లో మనం హ్యాండ్ వాష్ చేసుకోవచ్చు, ఏమీ కాదు. సర్ఫ్ తో అయినా షాంపూతో అయినా అది మన ఇష్టము. కాకపోతే వాషింగ్ మిషన్ అవాయిడ్ చేయండి ఈ శారీస్. ఈ శారీ అనే కాదు, ఏ శారీకి వాషింగ్ మిషన్ అవాయిడ్ చేయండి, అప్పుడు డ్యూరబిలిటీ ఎక్కువ డేస్ వస్తుందండి. చూసారు కదా, వాష్ కేర్ కూడా తెలుసుకున్నాం కాబట్టి నెక్స్ట్ ఎపిసోడ్ లో మనం మహేశ్వరి డ్రెస్ మెటీరియల్స్ చూద్దామండి. థ్యాంక్ యూ.